కార్తీక మాసంలో చేసుకునే కార్తీక వ్రతం కథ. మాయ అనే నగరంలో దేశశర్మ అనే వాడికి గుణవతి అనే ఒక్కగానొక్క కూతురుండేది. దేశశర్మ అన్ని విధాలుగా ఆలోచించి చంద్రుడు అనే కుర్రాన్ని ఆమెకి తగిన వరుడుగా యోచించి పెళ్ళి చేశాడు. గుణవతి సుఖంగా కాపురం చేసుకుంటోంది. ఇలా ఉండగా ఒకనాడు మామ అల్లుళ్ళిద్దరూ సుమఫలదుల కోసం అడవికి వెళ్ళి అక్కడొక రాక్షసుడి చేత సంహరించబడ్డారు. ఈ వార్త తెలిసిన గుణవతి యోగాంతంలో కుంగిపోయింది. కానీ పోయిన వారితోబాటే తాను పోలేదుగా. మరణం వచ్చేదాకా మనుగడ తప్పదు గదా. అందువల్ల ఆ పిల్ల ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ అమ్మివేసి తండ్రికి భర్తకి ఉత్తమగతుల కోసం ఆచరించవలసిన కర్మలన్నిటినీ ఆచరించింది. శేష జీవితాన్నంతటినీ స్మరణంలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలీనాలి చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతిని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. కాగా పోగా తండ్రి పుణ్యము అని తన చిన్ననాటి నుంచి అలవాటు చేసిన కార్తీక వ్రతం మాత్రం వదులుకోకుండా ప్రతి ఏటా ఆ వ్రతాన్ని ఆచరించేది. కార్తీక మాసంలో నెల పొడుగునా కూడా సూర్యుడు తులారాశిలో ఉండగానే ప్రాతస్నానం చేసేది. అనంతరం అరటి తొప్పలతో ఒక దీపాన్ని ఉంచి నదిలో వదిలేది. అక్కడి నుండి గుడికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించి దైవ దర్శనం చేసుకునేది. ఇంటికి చేరి తులసీకోటకి నమస్కరించి ప్రదక్షిణలు చేసేది. ఉన్నదాంట్లో పేదలకు ధర్మాలు చేసేది. ఎవరైనా భక్తులు కనిపిస్తే హరినామ సంకీర్తనలో జాగరణలు చేసేది. కార్తీక మాసంలో కనీసం ఒక్కరోజైనా విష్ణువాలయాన్ని ఊడ్చేది, నీళ్లు చల్లేది, సర్వతోభద్రం, శంఖం, పద్మం వంటి ముగ్గులు పెట్టేది. కార్తీక ఏకాదశినాడు కటిక ఉపవాసం ఉండేది. మరునాడు ద్వాదశి గడియలు దాటకుండా విష్ణువు పూజ చేసి ఒక పేదవాడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలిచ్చి సత్కరించి అనంతరం తాను ఎంగిలిపడేది. కార్తీక మాసంలో సూర్యుడు కనబడని రోజుల్లో పస్తుండేది. పౌర్ణమి నాడు దీపదానాలు చేసేది. అలా చేస్తూనే కొన్నాళ్ళు రవ్వంత జరపడింది. అయినా కూడా కార్తీక వ్రతాలు ఉల్లంఘించకుండా ఉండేది కాదు. భక్తితో జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా కార్తీక స్నానానికి నదికి వెళ్ళి నదిలో నడుమ లోతు నీటిలో దిగి చలికి ఆపుకోలేక హరినామ స్మరణం చేస్తూ అంతిమయాత్ర సాగించింది. తక్షణమే ఆకాశం నుంచి శంఖచక్ర గద పద్మాయుధాలు ధరించిన విష్ణువులైన హరిపార్షదులు గరుడ పతాకమైన విమానంలో వచ్చి గుణవతిని జీవనాన్ని ఆ విమానంలోకి చేర్చి దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ వైకుంఠానికి తీసుకువెళ్ళారు. కార్తీక వ్రతం పుణ్యఫలం పోగా లేని అగ్నిశిలలా భావిస్తూ ఆమె విష్ణు సాన్నిధ్యాన్ని పొందింది. దీర్ఘకాలం గుణవతి వైకుంఠంలో విహరించి అనంతరం దేవతల ప్రార్థనపై విష్ణువు భూలోకంలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. దేవతలంతా యదువులుగా ప్రభవించారు. చంద్రుడు అక్రూరుడిగాను, దేశశర్మ శత్రుంజయ అనే రాజుగాను పుట్టారు. ఈ జన్మలో గుణవతి శత్రుంజయునికి కుమార్తెగా పుట్టి సత్యభామ పేరున పెరిగి సాక్షాత్తు విష్ణువైన శ్రీకృష్ణుడిని వివాహమాడింది. ఆయన యొక్క అష్టమహిమలలో ఒకరవడమే కాక
వారిద్దరిలో కూడా శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన భార్యగా చిరకాల కీర్తి నర్జించింది. కార్తీక రథం సమాప్తం. ఓం నమః శివాయ.